అసలు ఎరుకకి భావనే లేదు. వెలుగుకి ఏం భావన ఉంటుంది, తెలివికి ఏం భావన ఉంటుంది? భావన ఉంటే అది అనుభవమే. అభావ స్థితి అది. అర్థమైందమ్మా. అది ఇంతకు ముందు అర్థం కాలేదమ్మా అని చెప్పాలి. అవునమ్మా. ఇప్పుడు అర్థమైందని చెప్పడం కాదు. అంటే ఇప్పుడు నిద్రలో ఏ భావం లేదు కదా మనకి. నిద్ర ఏమన్నా నీ సొంత ప్రయత్నం వల్ల వస్తుందా? రాకపోయినా ఎరుకు కూడా సొంత ప్రయత్నం ఉంది. ఎరుకు ఎప్పుడు ఉంది. అలాగే నిద్ర వస్తోంది. అదే దాంట్లో కూడా ఏ అనుభవం ఉంది మనకి నిద్రలో? సో అంతే, అదే ఎరుకు అనుభవం. నిద్రలో ఉన్నటువంటి స్థితే ఎరుకు అనుభవము అంటున్నారు. మరి మెలకువలో ఎరుకు అనుభవం మీకు ఎందుకు లేదు? ఉంది, ఎరుకు అనుభవం ఉన్నా సరే వీటిలో ఈ అనుభవాల్లో పట్టి ఏకం అవుతున్నాను కాబట్టి ఆ ఎరుకు అనుభవంలోనే ఎప్పుడు ఉంటుంటే నీకు ఈ అనుభవాల్లో దొరకకుండా ఉంటే, వచ్చే అనుభవాల్లో దొరకకుండా ఉంటే నువ్వు ఎరుకు అనుభవం అనిపిస్తాను. మీకు ఆ ప్రాసెస్ తెలిసింది. బెల్లం మిఠాయి ఎలా తయారు చెయ్యాలి అనే పద్ధతి తెలిసింది. ఎంత పిండికి ఎంత నూనె, ఎంత బెల్లం, ఎంత ఎలా ఎలా చెయ్యాలని పద్ధతి తెలిసింది. మరి చెయ్యాలిగా. అది చేస్తేనే కదా లడ్డు చేతిలోకి వచ్చేది. తెలుసండి, కేజీ శనగపిండికి ఇంత వరిపిండి కలపాలండి, ఇంత నూనె పడుతుందండి, ఇంత బెల్లం పడుతుందండి, ఈ పాకం ఇలా పెట్టాలండి, ఇలాగ బూంది కొట్టాలండి, ఇలాగ వెయ్యాలండి, ఇవన్నీ ఎంత క్లియర్ గా మనకు తెలుసు. కానీ చెయ్యాలిగా. అవును, చెయ్యాలి. కలిగి ఉండాలి అంటే అలా కుదురుతుంది. అప్పుడు ఏం చెప్పాలంటే, నిజమైన అవగాహన కలిగిన వ్యక్తి నిద్రలో ఏ అనుభవము లేకుండా ఉన్న అనుభవం ఉంది, అదే ఎరుక. మరి అది మెలకువలోకి వచ్చేసరికి మరుగున ఎందుకు పడుతోంది? దానివల్ల ఎందుకు మరుగున పడుతోంది అంటే, మెలకువ అంటే ఏంటో మనకి తెలియాలి. మెలకువ అంటే ఏంటి? అన్నీ ఉండడం. అన్నీ ఉండేసరికి ఉన్నది మరుగైపోయింది, ఈ లేనివన్నీ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అదే అని ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వీటి వెనకాతలో ఉన్నటువంటి ఆ ఎరుక మీద నీకు ధ్యాస కలిగి ఉండాలి అని తెలిసింది. నువ్వు ఉండకపోతే అలాగా చెప్తాను, తెలుస్తుంది. దాన్ని బట్టి నాకు తిరిగి చెప్పడం కాకుండా అలాగ ఉండడం వల్ల అనుభవాల గొడవే లేదు అసలు. ఎరుక ఎల్లప్పుడూ ఉంటుంది. దానిని సాక్షాత్కరింప చేసుకోవలసిన అవసరం లేదు. ఈ మనసు యొక్క కవాటం తెరిస్తే చాలు, మొత్తం వెలుతురుతో నిండిపోతుంది. మనసు యొక్క కవాటం తెలిస్తే తలంపు తీసేస్తే చాలు. అది మనసు యొక్క కవాటం తెరవడం అంటే. అప్పుడిక ఈ భావాలతో కూడినటువంటి మనసు దాన్ని తీసేశారు అంటే మొత్తం వెలుతురుతో నిండిపోతుంది. అప్పుడు ఆ ప్రశ్నించి ఆయన భౌతిక పదార్థము అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు మహారాజు గారు, నీకు అర్థం కానిది భౌతిక పదార్థం. నీకు అర్థము కానిదేదో దాన్ని భౌతిక పదార్థం అంటారు. ఈ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? అసలు అర్థం కాలేదమ్మా. లేదు, అసలు వినేలేదు, వినలేదు. ఏమర్థం అవుతుంది? భౌతిక పదార్థం అంటే మనం ఏమనుకుంటాం, పంచభూతాలతో తయారైనటువంటి నానా రకాల నామరూపాలతో ఉన్నటువంటి ఈ దృశ్యమానమైన దేహము ప్రపంచమును అని తెలుసు మనకి. అవునా? అవునవును.
అప్పుడు భౌతిక పదార్థం అంటే ఏమిటని ఆయన అడిగితే, నీకు ఏది అర్థం కాలేదో అదంతా భౌతిక పదార్థమే అన్నారు ఆయన. అప్పుడు ఆ పుచ్చకుడు, సైన్స్ భౌతిక పదార్థాన్ని అర్థం చేసుకోగలదు కదా అన్నాడు. ఇప్పుడు మహారాజు గారు అంటున్నారు, సైన్స్ మన అజ్ఞానం సరిహద్దుల్ని మాత్రమే కాస్త అవతలికి తొయ్యగలదు అంతే. ఈ సైన్స్ మన అజ్ఞానపు సరిహద్దులు ఎలా ఉన్నాయి, మరీ మరీ సంకుచితంగా ఉన్నాయి. కొంతే నేనని, ఆ కొంతలో ఉన్నదంతా నాదే అన్నటువంటి అంతవరకే విస్తరించింది. అయితే ఈ సైన్స్ ఏం చేసిందంటే ఆ సరిహద్దులను కొంచెం పెంచుతుందంతే. కాదు కదా, ఇదంతా కూడా అదే కదా, ఈ ప్రకృతి అంతా అదే కదా, ఈ ఒక్క శరీరమే అది కాదు కదా, ఇదంతా అదే కదా అని చూపిస్తుంది సైన్స్. మీ శరీరంలో ఏది ఉందో మిగతా శరీరంలో అదే ఉంది, ఈ ప్రపంచంలో ప్రతి నామరూపంలోనూ అదే ఉంది, ఒక పవరో ఏదో అని నీ కొంచెం అజ్ఞానాన్ని కొంచెం పెంచుతుంది అంతే సైన్స్. అవునమ్మా. మరైతే ప్రకృతి అంటారు అంటే ఏమిటండి అన్నాడు. అప్పుడు మహారాజ్ గారు, చైతన్యవంతమైన అనుభవాలు సమస్తము కలిపితే దాన్ని ప్రకృతి అంటారు. చైతన్యవంతమైన అనుభవాలు సమస్తము కలిపితే దానిని ప్రకృతి అంటారు. చైతన్యవంతమైన ఆత్మగా నీవు ఆ ప్రకృతిలో ఒక భాగానివే. నువ్వు చైతన్యవంతమైన ఆత్మవి కదా. అవునమ్మా. ఆత్మ నువ్వు దేహంగా అయితే నువ్వు జడమే. ప్రకృతి కాదు, జడం. చైతన్యవంతమైన ఆత్మగా నువ్వు ఆ ప్రకృతిలో భాగానివి. అవునమ్మా. ఎరుకగా నీవు దీనికి అతీతమైన మనిషివి. ప్రకృతిని కేవల చైతన్యంగా చూడగలగడమే ఎరుక. ప్రకృతిలో అణువణువు అణువణువు కేవల చైతన్యమే. ప్రతి ప్రాణి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, భూమి, దానిలోంచి వచ్చే మొలక, క్రిమి కీటకము, సూర్యుడు చంద్రుడు, చక్రవర్తి బికారి, అందరూ కేవల చైతన్యమే. ప్రకృతి అంటే కేవల చైతన్యముగా చూడగలగడమే ఎరుక. వ్యాపకం అనకూడదు. వ్యాపకం ఎలా అంటావు అంటే వ్యాపించి ఉన్నది చైతన్యమే అని నీకు ఎలా తెలుసు? దేన్నంతా అంటావు నువ్వు? నీ బుద్ధి ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంత అంటావు. కాబట్టి అంతా అని కూడా అనకూడదు, వ్యాపకం అని కూడా అనకూడదు. ఏది ఉన్నా అది చైతన్యమే. చైతన్యం కాకపోతే ఉండలేదు కదా. చైతన్యవంతమైన అనుభవాలు సమస్తము కలిపితే ప్రకృతి అవుతుంది. చైతన్యవంతమైన ఆత్మగా నువ్వు ప్రకృతిలో ఒక భాగానివై ఉన్నావు. వెలుకగా నీవు దీనికి అతీతమైన మనిషివి. ప్రకృతిని కేవల చైతన్యంగా చూడగలగడమే ఎరుక. ఇప్పుడు మనం ప్రకృతిలో ఒక భాగమై ఉన్నాము కదా. చెట్టు క్రిమి కీటకం ఎట్లాగో ఈ దేహము నేను అనుకున్నవాడు కూడా అట్లాగే కదా. మనం ఒక భాగమై ఉన్నాం. కానీ ఎరుకగా నువ్వు ఈ ప్రకృతిలో నీ ఒక భాగానివి అయి ఉన్నావు. నిజస్వరూపమైన ఎరుకగా నీవు దీనికి అతీతమై ఉన్నావు. ప్రకృతికి కూడా అతీతంగా ఉన్నావు. ఎరుక నీవై ఉంటే ప్రకృతికి అతీతంగా ఉంటావు.
ప్రకృతిని కేవలము చైతన్యంగా చూడగలిగితే నీవు ఎరుకుగా ఉన్నట్లు. స్వపర భేదం లేకుండా, అచ్చి లేకుండా, ఆహా ఓహో లేకుండా ఇది ముఖ్యం. అంతటిని కేవల చైతన్యంగా చూడగలిగితే నువ్వు ఎరుకుగా ఉంటావు. అప్పుడు ఇప్పుడు ఎరుకులో స్థాయిలు ఉంటాయా అని అడిగాడు. చైతన్యానికి స్థాయిలు ఉంటాయి, ఎరుకకి ఏ స్థాయి లేదు. ఎరుక సమరూపము కలిగిన ఏక ఖండము. మనసులో దాని ప్రతిబింబము ప్రేమ అవగాహన రూపంలో ఉంటుంది. యొక్క ప్రతిబింబమే మనసులో ఎరుక యొక్క ప్రతిబింబమే ప్రేమగాను అవగాహన రూపంలోనూ ఉంటుంది. అవగాహనలో స్పష్టత, మరి ఆ స్పష్టత కూడా అనేక స్థాయిల్లో ఉంటుంది. అలాగే ప్రేమ యొక్క తీవ్రతలో స్థాయిలుంటాయి, కానీ ఆ రెండిటికి మూలమైన స్థానంలో ఏ స్థాయి ఎరుకలో, నిజమైన ఎరుకలో ఏ స్థాయి భేదాలు ఉండవు. మూలము సరళంగాను ఏకంగాను ఉంటుంది, కానీ అది అందించే బహుమతులు అనంతంగా ఉంటాయి. ఆ మూలంలోంచే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అయితే ఈ బహుమానాలను ఈ నానా రకాల ఈ అద్భుతమైన ఈ ప్రకృతి రూపముగా వ్యక్తమైనవి ఇవన్నీ కూడా ఆ మూలం యొక్క బహుమతులే. అవునమ్మా. ఈ బహుమానాలు ఆ మూలం నుంచే ఈ బహుమానాలన్నీ కలుగుతున్నా ఈ బహుమానాలు ఆ మూలం కాదు. నువ్వే ఆ మూలానివి. నేనేమ్మా. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. అంతేకాని నీవు ఈ ప్రవహించే నదివి కావు అని తెలుసుకుంటే చాలు. వీటినన్నిటినీ కలిగి రకరకాలుగా మార్పులు చెందు కదిలి వెళ్లిపోతున్నటువంటి ఈ ప్రకృతి దృశ్యాలన్నీ ఒక నదిగా పోల్చారు. ఈ కదిలి వెళ్లిపోతున్నటువంటి ఈ నదికి ఈ నదిని నేను కాదు, అవన్నీ నా చేత తెలియబడుతూ ఉన్నాయి అని నీకు తెలిస్తే చాలు. మీరు నదిని నేను కాను అంటున్నారు, నేను నదిని కూడాను అనుకోవచ్చా అన్నాడు. అప్పుడు మహారాజు గారు, ఆ మాట నిజమే అనుకో, నదిని కూడా నువ్వు, కానీ నేనుగా ఉన్న శరీరం అనే ఆనకట్ల మధ్య ప్రవహించే నదివి నువ్వు. ఒకడు నదిగా నదిని నేనే అన్నప్పుడు నేను ఒక నే అన్నది యువతల గట్టు అయితే నువ్వు అన్నది అవతల గట్టు. ఆ మధ్యలో ప్రవహించే నది అన్నమాట నువ్వు. అయినప్పటికీ నువ్వు దీనికి మూలానివే. మూలానివంటే సముద్రానివి. ఆకాశంలోని ఆ మేఘాలు కూడా నువ్వే. ఎక్కడెక్కడ జీవము చైతన్యము విలసిల్లుతున్నాయో అక్కడల్లా నువ్వు చిన్న ప్రాణుల్లో చిన్నవాడిగా, పెద్దవాటిలో పెద్దవాడిగా ఉన్నది నువ్వే. మిగతాదంతా కనిపిస్తూ తొలగిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏది ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడున్నా ఎరుక స్వరూపమైన నీలోనే అణువులో అణువంతగాను మహత్తులో మహత్తుగాను ఉన్నది నీ ఎరుక ప్రకాశమే. నువ్వే అణోరణీయాన్ మహతో మహీయాన్ గా ఉన్నది నువ్వే. ఆ నువ్వే మూలం. ఆ నువ్వే లేకపోతే అణువు లేదు, మహత్తు లేదు, జగత్తు లేదు, ఏది లేదమ్మా. అప్పుడు ప్రశ్న, సత్త కలిగి ఉన్నాననే స్పృహ, జీవిస్తూ ఉన్నాననే స్పృహ
ఈ రెండు ఒకటేనా లేక వేర్వేరా? ఇప్పుడు మరి అవును అంటున్నారు కదా, సత్తా కలిగి ఉన్నానని. ఇప్పుడు మీ అనుభవం అవునా? సత్తా కలిగి ఉన్నాను అనేటువంటి స్పృహాను, మళ్ళీ జీవిస్తూ ఉన్నాను అనేటువంటి స్పృహాను. మరి జీవిస్తూ కూడా ఉన్నావు కదా ఒక జీవిగా, ఉన్నాను. ఆ రెండు ఒకటేనా లేక వేరా అని అడిగాడు. ఇప్పుడు మహారాజు గారు అన్నారు, ప్రదేశంలో ఉండే ఉనికి ఒకటిగా చేస్తే కాలంలో అనూహ్యంగా సాగిపోయేది రెండవ దాన్ని సృష్టిస్తుంది. సత్త కలిగి ఉన్నాను అనే స్పృహాను నేను ఆ ఎరుక స్వరూపమై ఉన్నాను అన్న స్పృహ అనుకుందాం. సత్తా అదే అదీను జీవిస్తున్నాను అనేది అది కూడా ఉంది కదా మరి మనకి. ఉంది. అవి రెండు ఒకటేనా అని అడిగాడు. ముందు ప్రశ్న అర్థం అవ్వాలి. స్వామి చెప్తున్నారు, ప్రదేశంలో ఉండే ఉనికి ఈ ప్రదేశంలో అంటే ఒక దేశంలో ఉండేటువంటి ఉనికి ఒకటిగా చేస్తే, ఇప్పుడు ఈ ప్రదేశంలో నేనున్నాను అన్నది ఉందమ్మా, ఉంది. దానికి ఎన్నో ఉండొచ్చు, కానీ అన్నీ ఆ ఉనికిలోనివే అన్నదానిగా చూస్తే కాలంలో అనుస్యూతంగా సాగిపోయేది ఆ రెండవ దాన్ని సృష్టిస్తుంది. ఒకటేమో దేశానికి సంబంధించింది, ఒకటి కాలానికి సంబంధించింది. సత్తా కలిగి ఉన్నాను అనే స్పృహ దేశానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ అన్నది సత్తా కలిగి జీవిస్తున్నాను అనే స్పృహ మరి కాలానికి సంబంధించి. ఉన్నాను, జీవిస్తున్నాను. ఉన్నాను అన్నది సత్తా, జీవిస్తున్నాను అన్నది స్పృహ. ఉన్నాను, జీవిస్తున్నాను. ఉండడం అన్నది సత్తా సర్వసహజం. అది జీవిస్తున్నాను అన్నది కాలంలో కలిగి తొలగిపోయేది అన్నారు స్వామి. అప్పుడు పిచ్చకుడు, ఒకసారి మీరు ద్రష్ట, దృక్కు, దృశ్యము మూడు కూడా వేరువేరు కావు, వేరువేరుగా లేవు. ద్రష్ట, దృక్కు, దృశ్యము మూడు వేరువేరుగా లేవు, ఒకటేనే అన్నారు కదా స్వామి. ఇక్కడేమో సత్తా, ఉన్నాను అన్న స్పృహాను, జీవిస్తున్నాను అనే స్పృహాను దేశానికి కాలానికి సంబంధించిన అంటున్నారు. మరి కానీ ఒకసారి మీరేమన్నారంటే, ద్రష్ట, దృక్కు, దృశ్యం ఈ మూడు కూడా వేరువేరుగా లేవు, ఒకటేని అన్నారు. నాకు మాత్రం అవి మూడుగానే కనిపిస్తున్నాయేమిటి? చూసేవాడు, చూడబడేది, చూపు మూడు కలిపి ఒకటే అని మీరు అంటున్నారు, నాకు అది మూడుగానే కనిపిస్తున్నాయి.